Hi, hello, namaste, annyeonghaseyo. Welcome to ET Exclusive. ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీ మీద వినిపిస్తున్న మేజర్ కంప్లైంట్ టికెట్ రేట్స్. భారీ బడ్జెట్ చిత్రాల విషయంలో టికెట్ రేట్స్ 2-3 రెట్లు పెంచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ ప్రైజెస్ సినిమాల సక్సెస్ విషయంలో ఎంత హెల్ప్ అవుతున్నాయో ఫెయిల్యూర్ కి కూడా అంతే కారణమవుతున్నాయి అనే విమర్శలు ఉన్నాయి. అసలు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో టికెట్ రేట్లు పెంచకుండా సినిమా లాభాలు సాధించడం సాధ్యం కాదా? మన సినిమా స్థాయి పెరిగింది, వసూళ్ల లెక్కలు మారిపోయాయి. అందుకు తగ్గట్టుగా బడ్జెట్ లెక్కలు కూడా మారాయి. ఒక్కో సినిమాను 100 కోట్ల బడ్జెట్తో రూపొందిస్తున్నారు. ఆ మొత్తాన్ని రికవర్ చేసుకునేందుకు టికెట్ రేట్లు కూడా అదే స్థాయిలో పెంచేస్తున్నారు మేకర్స్. తొలివారంలోనే పెట్టిన పెట్టుబడి వెనక్కి తెచ్చుకునేందుకు తంటాలు పడుతున్నారు. అయితే ఈ టికెట్ రేట్లు పెంచడం విషయంలో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఈ సంక్రాంతి రిలీజ్ల తర్వాత ఇండస్ట్రీ ఆలోచన పూర్తిగా మారిపోయింది. పొంగల్ బరిలో రిలీజ్ అయిన సినిమాల విషయంలో పెద్దగా టికెట్ రేట్లు పెంచలేదు. గేమ్ చేంజర్, డాకు మహారాజ్ సినిమాలకు పెంచిన నామినల్గానే. అయినా ఈ సినిమాలు భారీ వసూళ్లు సాధించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక సీజన్లో రిలీజ్ అయిన 3 సినిమాలు 100 కోట్ల మార్కును క్రాస్ చేసి కొత్త చరిత్ర సృష్టించాయి. సంక్రాంతి సినిమాల సక్సెస్ కొత్త డిస్కషన్కు తెరలేపింది. ఇక మీదట పెద్ద సినిమాల విషయంలోనూ టికెట్ రేట్లు పెంచాల్సిన అవసరం లేదని నిర్మాతలు భావిస్తున్నారా? రెగ్యులర్ టికెట్ రేట్స్తోనే పెద్ద సినిమాలను కూడా రిలీజ్ చేస్తారా అన్న చర్చ జరుగుతోంది. అయితే అన్ని సినిమాల విషయంలో పరిస్థితి ఇలాగే ఉంటుందని చెప్పలేమన్నది మరో వర్షన్. కొన్ని సందర్భాల్లో సినిమా స్థాయిని బట్టి టికెట్ రేట్లు పెంచాల్సిన అవసరం కూడా ఉంటుందన్నది ఇండస్ట్రీ జనాలు చెబుతున్న వర్షన్. సామాన్యుడికి టికెట్ రేట్లు అందుబాటులోనే ఉండాలన్న మాట మాత్రం ప్రేక్షకుల వైపు నుంచి గట్టిగా వినిపిస్తోంది. సరైన కంటెంట్తో వస్తే టికెట్ రేట్లు పెంచకపోయినా అలాంటి సినిమాలు భారీ వసూళ్లు సాధించిన దాఖలాలు ఉన్నాయన్నది ఆడియన్స్ మాట. మరి ఈ విషయంలో ఇండస్ట్రీ పెద్దల ఆలోచన ఎలా ఉంటుందో చూడాలి. యంగ్ జనరేషన్ తో పోటీ పడాలంటే ఆ వేవ్ లెంత్ ని మ్యాచ్ చేయాలని ఫిక్స్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి. అందుకే వరుసగా కుర్ర దర్శకులతోనే సినిమాలు చేస్తున్నారు చిరు. ఆల్రెడీ అనౌన్స్ అయిన సినిమాలతో పాటు డిస్కషన్ స్టేజ్ లో ఉన్న సినిమాలు కూడా మెగా లైనప్ మీద అంచనాలు పెంచేస్తున్నాయి. బాబీ డైరెక్షన్ లో తెరకెక్కిన వాల్తేరు వీరయ్యతో బిగ్ హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి అదే జోరు కంటిన్యూ చేసేందుకు ట్రై చేస్తున్నారు. అందుకే వరుసగా యంగ్ డైరెక్టర్స్ తోనే సినిమాలు చేస్తున్నారు. ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న మూవీతో పాటు అప్కమింగ్ మూవీస్ కూడా కుర్ర దర్శకులతోనే లైన్ లో పెట్టారు. విశ్వంభర సెట్స్ మీద ఉండగానే దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలా డైరెక్షన్ లో ఒక సినిమా అనౌన్స్ చేశారు చిరు. ఈ సినిమాని రూత్లెస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించబోతున్నారు. ప్రీ లుక్ పోస్టర్ తోనే హైప్ క్రియేట్ చేసిన ఈ మూవీ మెగాస్టార్ కెరియర్ లో మరొక మైల్ స్టోన్ అవుతుందన్న అంచనాలున్నాయి. తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడితో కూడా ఒక సినిమా ఓకే చేశారు చిరు. ఆల్రెడీ లైన్ లో ఉన్న ఓదెల ప్రాజెక్ట్ ని వెనక్కి నెట్టి మరీ అనిల్ కి డేట్స్ ఇస్తున్నారు చిరు. ఈ సినిమాలతో యంగ్ జనరేషన్ కి గట్టి పోటీ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. పుష్ప 2 మేనియా ఇప్పట్లో ఆగేలా లేదు. ఎప్పటికప్పుడు ఏదో ఒక టాపిక్ తో ట్రెండింగ్ లోనే ఉంటున్నారు అల్లు అర్జున్. 50 డేస్ సెలబ్రేషన్ సందర్భంగా మరోసారి సోషల్ మీడియాలో పుష్పరాజ్ జోరు కనిపిస్తోంది. దీనికి తోడు బన్నీ నెక్స్ట్ మూవీ అప్డేట్స్ కూడా ఫ్యాన్స్ ని అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన పుష్ప 2 మరొకసారి టాప్ లో ట్రెండ్ అవుతోంది. గురువారంతో 50 రోజులు పూర్తి చేసుకుంది ఈ సినిమా. ఈ మూమెంట్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. అతి త్వరలో ఇండియన్ స్క్రీన్ మీద అన్ని కలెక్షన్ల రికార్డులు పుష్పరాజ్ ఖాతాలో చేరడం కన్ఫర్మ్ అయిపోవడంతో మరింత జోష్ లో ఉన్నారు బన్నీ ఫ్యాన్స్. అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ అప్డేట్స్ కూడా అభిమానుల్లో అంచనాలు పెంచేస్తున్నాయి. త్రివిక్రమ్ డైరెక్షన్ లో బన్నీ నెక్స్ట్ మూవీ చేస్తారన్న విషయంలో ఆల్రెడీ క్లారిటీ వచ్చేసింది. ఈ నెలలోనే ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ డ్రాఫ్ట్ బన్నీకి వినిపించబోతున్నారు త్రివిక్రమ్. అదే టైంలో అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. పుష్ప 2 తర్వాత బన్నీ చేస్తున్న సినిమా త్రివిక్రమ్ తొలి పాన్ ఇండియన్ మూవీ కావడంతో ఆల్రెడీ ఈ కాంబో మీద అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకే అనౌన్స్మెంట్ మీద కూడా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు మేకర్స్. ఒక వీడియోతో సినిమాని భారీగా అనౌన్స్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురం సినిమాలతో హ్యాట్రిక్ కొట్టిన బన్నీ త్రివిక్రమ్ ఈసారి నేషనల్ లెవెల్లో టార్గెట్ చేస్తున్నారు. బాహుబలి సినిమాతో వెండితెర మీద మ్యాజిక్ చేశారు ప్రభాస్, రానా. ఈ సినిమాలో హీరోగా ప్రభాస్ కి ఎంత పేరొచ్చిందో విలన్ గా రానాకి కూడా అంతే పేరొచ్చింది. అందుకే ఈ కాంబోని మరోసారి తెర మీద చూసేందుకు ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. తాజాగా బాహుబలి కాంబోని రిపీట్ చేసే కథ రెడీ అవుతుంది అనే న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో వైరల్ అవుతోంది.
బాహుబలి సినిమా సక్సెస్ లో హీరోగా ప్రభాస్, విలన్ గా రానా ఇద్దరూ కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా బాహుబలికి నార్త్ లో బజ్ రావడం వెనుక రానా కృషి చాలానే ఉంది. అందుకే ఆ తర్వాత కూడా ప్రభాస్ రానా కాంబోను రిపీట్ చేసే ప్రయత్నాలు జరిగాయి. కానీ కథ, డేట్స్ ఇష్యూస్ కారణంగా ఈ కాంబినేషన్ మళ్లీ తెర మీదకు రాలేదు. ఫైనల్ గా బాహుబలి కాంబోను మళ్లీ తెర మీదకు తీసుకొచ్చే బాధ్యత తీసుకున్నారు సెన్సేషనల్ టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ప్రభాస్ లీడ్ రోల్లో ఓ సినిమా ప్లాన్ చేస్తున్న ప్రశాంత్ వర్మ ముందు ఆ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ను తీసుకోవాలని భావించారు. కానీ ఇప్పుడు ఆ ప్లేస్ లో రానాను తీసుకునే ప్లాన్ లో ఉన్నారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ప్రభాస్ వర్సెస్ రానా ఆల్రెడీ సూపర్ హిట్ కాంబో కాబట్టి సినిమా మీద హైప్ క్రియేట్ అవ్వడంలోనూ హెల్ప్ అవుతుందన్న ఆలోచనలో ఉన్నారు మేకర్స్. మార్కెట్ పరంగానూ సౌత్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు కాబట్టి దక్షిణాదిలో ప్రభాస్ మార్కెట్ రేంజ్ కు రానా ఇమేజ్ కూడా యాడ్ అయితే కలెక్షన్స్ మరింత భారీగా ఉంటాయని భావిస్తున్నారు. మరి ఈ కాంబో మరోసారి మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి. ఇంత గెలిచేశాం, ఇక రచ్చ గెలవటమే తరువాయి అని ఫిక్స్ అయిపోతున్నారు మన స్టార్స్. ఇన్నాళ్ళు మన సినిమా అంటూ మడికట్టు కూర్చున్న తమిళ సినిమా జనాలు కూడా ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు. ఆల్రెడీ హీరోలు స్ట్రైట్ తెలుగు సినిమాలతో బిజీ అవుతుంటే ఇప్పుడు నా టర్న్ అంటున్నారు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్. కోలీవుడ్ లో టాప్ చైర్ అందుకున్న తెలుగులో మాత్రం హవా చూపించలేకపోతున్నారు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టారు ఈ మ్యూజిక్ సెన్సేషన్. అయితే ఫస్ట్ సినిమానే డిజాస్టర్ కావడంతో అనిరుద్ కి పెద్దగా అవకాశాలు రాలేదు. జెర్సీ, గ్యాంగ్ లీడర్ సినిమాలు చేసినా పెద్దగా క్రేజ్ రాలేదు. రీసెంట్ గా దేవరతో టాలీవుడ్ స్క్రీన్ మీద కూడా తొలి బ్లాక్ బస్టర్ అందుకున్నారు అనిరుద్. దేవర సక్సెస్ తో వచ్చిన క్రేజ్ ను అలాగే కంటిన్యూ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు అనిరుద్. అందుకే తన బీట్స్ కు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే కాంబినేషన్స్ ను సెలెక్ట్ చేసుకుంటున్నారు. బాలయ్య నెక్స్ట్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గోపీచంద్ మల్నేని కెప్టెన్సీలో బాలయ్య చేయబోయే సినిమాకు అనిరుద్ బాణీలు అందించబోతున్నారు అన్నది టాలీవుడ్ సర్కిల్స్ లో నయా అప్డేట్. బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాకు అనిరుద్దే సంగీతం అందించబోతున్నారు. ఆల్రెడీ త్రివిక్రమ్, అనిరుద్ కాంబినేషన్ లో మంచి మ్యూజికల్ హిట్స్ వచ్చాయి. ఇప్పుడు వీళ్లకు బన్నీ ఎనర్జీ కూడా యాడ్ అయితే ఆ సక్సెస్ సౌండ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందంటున్నారు మ్యూజిక్ లవర్స్. అంతేకాదు, ఈ లైనప్ చూస్తుంటే అనిరుద్ టాలీవుడ్ లోనూ బిజీ అవ్వటం పక్కా అని ఫిక్స్ అవుతున్నారు. కెరీర్ సూపర్ ఫామ్ లో ఉన్న టైంలో ఏ హీరోయిన్ అయినా రిటైర్మెంట్ గురించి ఆలోచించే ప్రయత్నం కూడా చేయరు. కానీ నెంబర్ 1 రేస్ లో ఉన్న రష్మిక మాత్రం సంథింగ్ స్పెషల్. అందుకే కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలో తన రిటైర్మెంట్ గురించి మాట్లాడారు నేషనల్ క్రష్. ఇంతకీ ఈ బ్యూటీ ఏమన్నారు? ప్రెజెంట్ సౌత్ నార్త్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న వన్ అండ్ ఓన్లీ బ్యూటీ రష్మిక మందానా. ఓవైపు కమర్షియల్ సినిమాలు, మరోవైపు ప్రయోగాలు కూడా చేస్తున్న ఈ భామ కమర్షియల్ సక్సెస్ల విషయంలోనూ అందరికంటే ముందే ఉన్నారు. కెరీర్ ఇంత హైప్ లో ఉన్న టైంలో రిటైర్మెంట్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు రష్మిక మందానా. బుధవారం బాలీవుడ్ హిస్టారికల్ మూవీ చావా ట్రైలర్ లాంచ్ లో పాల్గొన్న రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమాలో ఛత్రపతి సంభాజీ మహారాజు భార్యగా నటించిన రష్మిక ఈ అవకాశం తనకు రావడం అదృష్టంగా భావిస్తున్నా అన్నారు. వరుసగా గ్లామర్ రోల్స్ లో అద్దరగొట్టిన రష్మిక ఈ సినిమాలో చీరకట్టులో హుందాగా కనిపిస్తున్నారు. ఇంత మంచి క్యారెక్టర్ చేసిన తర్వాత తాను ఆనందంగా రిటైర్మెంట్ ప్రకటించేస్తా అంటూ షాకింగ్ కామెంట్ చేశారు రష్మిక. శ్రీవల్లి సీరియస్ గా అనకపోయినా ఆమె నోటి నుంచి రిటైర్మెంట్ అన్న మాట రావడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు ఫ్యాన్స్. సరదాగా కూడా అలాంటి కామెంట్స్ చేయొద్దు అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్, బై బై, జోరుసోయో.